ప్రపంచంలోనే బిగ్గెస్ట్ క్రియేచర్ బ్లూ వేల్ చనిపోయే ముందు ఏం జరుగుతుందో తెలుసా? అది తన డెత్ ని సెన్స్ చేసి థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అలోన్ గా స్విమ్ చేస్తుంది. తన లాస్ట్ స్ట్రెంగ్త్ తో ఓషియన్ డీప్ లో ఒక ఫైనల్ డైవ్ చేస్తుంది. దీనిని వేల్ ఫాల్ అని కూడా పిలుస్తారు. అది డీప్ ఓషియన్ లో సింక్ అవుతుంటే షార్క్స్ మరియు ఈల్స్ దాని వీక్నెస్ ని డిటెక్ట్ చేసి అటాక్ చేస్తాయి. ఫైనల్ గా బ్లూ వేల్ కోల్డ్ సీ ఫ్లోర్ ని రీచ్ అవుతుంది. అక్కడ క్రాబ్స్ మరియు వార్మ్స్ దాని సాఫ్ట్ ఫ్లెష్ ని తినడం స్టార్ట్ చేస్తాయి. తర్వాత మైక్రోబ్స్ అండ్ బ్యాక్టీరియా మిగిలిన బాడీని బ్రేక్ డౌన్ చేసి న్యూట్రియన్స్ అండ్ ఫ్యాట్స్ ని మళ్ళీ ఓషియన్ ఈకో సిస్టమ్ కి రిలీజ్ చేస్తాయి. కొన్ని సంవత్సరాల తర్వాత దాని బోన్స్ మీద కోరల్స్ గ్రో అవుతాయి. ఈవెన్ డెత్ తర్వాత కూడా బ్లూ వేల్ మిలియన్స్ ఆఫ్ సీ క్రియేచర్స్ కి హోమ్ లా మారుతుంది. ఇది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుండి కంటిన్యూ అవుతున్న నేచర్ ఆఫ్ లైఫ్ సైకిల్. బ్లూ వేల్ చనిపోదు, అది ఓషియన్ లో మళ్ళీ లైఫ్ గా మారిపోతుంది. ఇది మీకు తెలుసా? వరల్డ్ లో ఫాస్టెస్ట్ అనిమల్ చీతా కాదు. మరి ఫాస్టెస్ట్ అనిమల్ ఏది? అదొక బర్డ్, పెరిగ్రిన్ ఫాల్కన్. ఈ బర్డ్ ఒక్కసారి డైవ్ చేసింది అనుకోండి, స్పీడ్ ఎంత ఉంటుందో తెలుసా? ఓవర్ 320 km/h స్పీడ్ ఉంటుంది. అంటే ఒక ఫార్ములా కార్ కంటే ఫాస్ట్ గా. ఇది నార్మల్ గా ఎగరదు, ఒక మిసైల్ ఫ్లైట్ లాగా అటాక్ చేస్తుంది. దీని స్పెషాలిటీ సూపర్ పవర్ ఏంటంటే దీని యొక్క ఐసైట్ 2 కిలోమీటర్ దూరం నుంచే పసిగట్టేస్తుంది. వరల్డ్ లో ఆల్మోస్ట్ అన్ని కాంటినెంట్స్ లో ఉంటుంది, అంటార్టికా తప్ప. సిటీలో కూడా స్కై స్క్రేపర్ మీద నెస్ట్ బిల్డ్ చేసి హంటింగ్ చేస్తూ ఉంటుంది. ఒక టైంలో అయితే పెస్టిసైడ్స్ వల్ల ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయిపోయింది, కానీ ఇప్పుడు స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చింది. వీటి జనాభా ఇంక్రీజ్ అయ్యింది. స్కై కి రియల్ కింగ్ ఎవరు అంటే అది పెరిగ్రిన్ ఫాల్కనే. మీరు ఇది అస్సలు నమ్మరు, నమ్మకపోయినా పర్లేదు. నార్మల్ గా చూస్తే ఇదొక ఆర్డినరీ రాక్, కానీ యూవీ లైట్ వేస్తే ఇదొక ఫైర్ లాగా గ్లో అవుతుంది. ఇది యోపెర్ లైట్ అనే మిస్టీరియస్ రాక్. 2017 లో ఎరిక్ రింతమాకి అనే రాక్ హంటర్ నైట్ టైమ్ లో లేక్ సుపీరియర్ బీచ్ దగ్గర యూవీ టార్చ్ యూజ్ చేస్తున్నాడు. సడన్ గా చూస్తే గ్రౌండ్ లో ఉన్న నార్మల్ రాక్స్ బ్రైట్ ఆరెంజ్ కలర్ లో గ్లో అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ లో ఇవి రేడియో యాక్టివ్ అని అనుకున్నాడు, కానీ తర్వాత సైంటిస్ట్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఇదొక యోపెర్ లైట్ రాక్ అని. యోపెర్ లైట్ యాక్చువల్లీ ఒక సైనైట్ రాక్. లోపల సోడలైట్ అనే మినరల్స్ ఉంటుంది. యూవీ లైట్ పడితే చాలు ఫ్లోరసెంట్ గ్లో అనేది ఇస్తుంది. నార్మల్ లైట్ లో ఇది ఆర్డినరీ రాక్ అన్నమాట, కానీ యూవీ లైట్ పడితే చాలు ఒక మిస్టీరియస్ ఫైర్ రాక్ లా మారుతుంది. ఇదే నేచర్ లో ఉన్న ఒక హిడెన్ మ్యాజిక్. వరల్డ్ లో టాలెస్ట్ ఎత్తైన లివింగ్ ట్రీ ఎక్కడుందో తెలుసా? అది ఇండియాలో కాదు, అది USA లో ఉంది. కాలిఫోర్నియాలో ఉన్న రెడ్వుడ్ నేషనల్ పార్క్ లో ఒక జైంట్ ట్రీ ఉంది. ఈ ట్రీ హైట్ ఎంత అంటే 380.3 feet ఉంటుంది. కంపేర్ చేస్తే అది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా ఆల్మోస్ట్ 70 feet ఎక్కువ. అండ్ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ ట్రీ దగ్గర 700 సంవత్సరాల నుంచి 800 సంవత్సరాలు పాతది. అంటే మన గ్రేట్ 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 యాన్సిస్టర్స్ టైం నుండి ఇది అక్కడే నిల్చుంది. నేచర్ పవర్ అంటే ఇదే. ఈ ఐలాండ్ కి వెళ్ళడం ఇల్లీగల్ అని తెలుసా? ఎందుకంటే అక్కడ థౌజండ్స్ ఆఫ్ డెడ్లీ స్నేక్స్ ఉంటాయి. ఈ ప్లేస్ పేరు ఇలాడి కొమాడా. ఇది బ్రెజిల్ లో 30 kilometers లో ఉంటుంది. దీన్ని స్నేక్ ఐలాండ్ అని పిలుస్తారు, ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ 4000 పైన వెనమస్ డేంజరస్ డెడ్లీ స్నేక్స్ ఉంటాయి. ఈ ఐలాండ్ లో ఉన్న మోస్ట్ డేంజరస్ స్నేక్ వచ్చేసి గోల్డెన్ ల్యాన్స్ హెడ్ వైపర్. ఈ స్నేక్ వెనం నార్మల్ స్నేక్ కన్నా 5 times పవర్ఫుల్ గా ఉంటుంది. ఒక్కసారి కొరికిందంటే ఫ్లెష్ నే మెల్ట్ చేయగలదు. అంత డేంజరస్ కాబట్టి బ్రెజిల్ గవర్నమెంట్ పబ్లిక్ ఎంట్రీని బ్యాన్ చేసింది. ఇప్పుడు ఈ ఐలాండ్ కి ఓన్లీ నేవీ ఆఫీసర్స్ మరియు సైంటిస్టులకు మాత్రమే అలో ఉంది. అంత డేంజరస్ స్నేక్ ఐలాండ్ ఇది. ఇది నార్మల్ వాల్ట్ అస్సలు కాదు. ఇది హ్యూమన్ సర్వైవల్ కోసం క్రియేట్ చేసిన ఒక సీడ్ బ్యాంక్. వరల్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అంటే ఒక సూపర్ సెక్యూర్ ప్లేస్. ఇక్కడ వరల్డ్ లో ఉన్న ప్లాంట్స్ సీడ్ ని సేఫ్ గా స్టోర్ చేశారు. ఇది నార్వేలో వల్బోర్డ్ అనే కోల్డ్ ఐలాండ్ లో మౌంటైన్ లోపల ఉంది. ఇది డూమ్స్ డే సీడ్ వాల్ట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ముఖ్యంగా రైస్, వీట్, వెజిటబుల్స్ లాంటి సీడ్స్ ని స్టోర్ చేశారు. ఫ్యూచర్ లో వార్, డిజాస్టర్, క్లైమేట్ చేంజ్ వల్ల
ప్లాంట్స్ డిస్ట్రాయ్ అయితే ఈ సీడ్స్ ని యూజ్ చేసి మళ్ళీ ప్లాంట్స్ ని గ్రో చేయొచ్చని. ఈ వాల్ట్ ఉన్న ప్రదేశం చాలా కోల్డ్ గా ఉంటుంది కాబట్టి ఈ సీడ్స్ లాంగ్ టైం సేఫ్ గా ఉంటాయి. ఇది వరల్డ్ ఫుడ్ కే ఒక బ్యాకప్ లాకర్ లాగా వర్క్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఫ్యూచర్ కోసం ప్లాంట్ సీడ్స్ ని సేఫ్ గా పెట్టడానికి ఒక సేఫ్టీ లాకర్, స్ట్రాంగ్ లాకర్ లాంటిది. ఇండియాలో ఒక లేక్ ఉంది. అది యాక్చువల్లీ న్యాచురల్ లేక్ కాదు. మరి దాని రీజన్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఇది రివర్ వల్లనో లేదా గ్లాషియర్ వల్లనో ఫామ్ అవ్వలేదు. మరి ఎలా అంటే ఇది మహారాష్ట్రలో ఉన్న లోనార్ లేక్. ఈ లేక్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక మెటియార్ ఇంపాక్ట్ వల్ల ఫామ్ అయింది. ఒక స్పేస్ రాక్ ఎత్తిని తాకినప్పుడు దాని వల్ల ఆల్మోస్ట్ 1.8 కిలోమీటర్స్ వైడ్ క్రేటర్ అయ్యింది. తర్వాత అది లేక్ గా మారింది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లేక్ వాటర్ ఒకసారి సాల్టీగా ఉంటుంది, ఒకసారి ఆల్కలైన్ గా ఉంటుంది. ఈ రేర్ కాంబినేషన్ కి ఎగ్జాక్ట్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఫుల్ గా క్లియర్ గా ఎవ్వరు చెప్పలేదు. కానీ అసలైన మ్యాజిక్ ఈ లేక్ తన కలర్ ని మార్చినప్పుడు జరుగుతుంది. హై సాల్టినిటీ మరియు స్పెషల్ ఆల్గే వల్ల కొన్నిసార్లు ఇది డీప్ గ్రీన్ కలర్ లా ఉంటుంది, మరి కొన్నిసార్లు సడన్ గా పింక్ కలర్ లో మారిపోతుంది. ఈ యూనిక్ కెమిస్ట్రీ వల్ల సైంటిస్టులు ఇక్కడ మైక్రోబియల్ లైఫ్ ని స్టడీ చేశారు. ఎందుకంటే ఈ ప్లేస్ మార్స్ లాంటి కండిషన్స్ ని క్రియేట్ చేస్తుంది. అందుకే లోనార్ లేక్ ని న్యాచురల్ ల్యాబొరేటరీ అని కూడా పిలుస్తారు. ఎర్త్ లో మోస్ట్ లోన్లీ ప్లేస్ ఎక్కడుందో తెలుసా? అక్కడ ల్యాండ్ రీచ్ అవ్వాలంటే థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ని ట్రావెల్ చేయాలి. పెసిఫిక్ ఓషన్ మధ్యలో ఒక పాయింట్ ఉంది. దాని పేరు పాయింట్ నీమో. ఈ పాయింట్ ఎంత దూరం అంటే ఇది ఎర్త్ లో ల్యాండ్ నుండి మోస్ట్ డిస్టెన్స్ ప్లేస్. ఈ పాయింట్ దగ్గర నుంచి ఐలాండ్ కూడా 2688 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. అందుకే షిప్స్ కూడా ఈ ఏరియా దగ్గర చాలా రేర్ గా ట్రావెల్ చేస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సైంటిస్ట్ మరియు ఓల్డ్ శాటిలైట్స్ అండ్ స్పేస్ స్టేషన్స్ ని సేఫ్ గా క్రాష్ చేయడానికి ఈ ప్లేస్ ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ హ్యూమన్స్ ఎవ్వరు ఉండరు. అందుకే పాయింట్ నీమోని కొంతమంది స్పేస్ క్రాఫ్ట్ సిమెట్రీ అని కూడా పిలుస్తారు. ఎర్త్ మీద ఒక ఐలాండ్ ఉంది. అది చూస్తే ఒక ఏలియన్ ప్లానెట్ లా ఉంటుంది. ఇది సుకోత్రా ఐలాండ్. ఇండియన్ ఓషన్ లో యెమెన్ కి చెందిన ఒక రిమోట్ ఐలాండ్ గ్రూప్. ఇక్కడ ల్యాండ్స్కేప్స్ మాత్రమే కాదు మరియు అనిమల్ స్పీసీస్ కూడా చాలా రేర్ మరియు యూనిక్ గా ఉంటాయి. ఇక్కడ దొరికే ప్లాంట్ స్పీసీస్ లో ఆల్మోస్ట్ 37% ఈ ఐలాండ్ లో మాత్రమే కనిపిస్తాయి. రెప్టైల్స్ లో 90% స్పీసీస్ ఎండెమిక్, అంటే వరల్డ్ లో వేరే ఎక్కడా లేవు. ఇక్కడ మోస్ట్ ఫేమస్ ట్రీ ఏంటంటే డ్రాగన్ బ్లడ్ ట్రీ. ఈ ట్రీ షేప్ అంబ్రెలా లాగా ఉంటుంది. దాన్ని కొంచెం కట్ చేసిన వెంటనే రెడ్ కలర్ రేజిన్ వస్తుంది. అది చూస్తే మనిషి బ్లడ్ లాగా కనిపిస్తుంది. ఈ ఐలాండ్ 20 మిలియన్ ఇయర్స్ నుండి మెయిన్ ల్యాండ్ నుండి సపరేట్ గా ఉంది. అందుకే ఇక్కడ ప్లాంట్స్ మరియు వైల్డ్ లైఫ్ డిఫరెంట్ గా ఎవాల్వ్ అయ్యాయి. కానీ ఇది డేంజరస్ ప్లేస్ కాదు. ఇక్కడ సీక్రెట్ ట్రైబ్ కూడా లేదు. ఇప్పుడు ఈ ఐలాండ్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎర్త్ లోనే లార్జెస్ట్ ఒక మెటీరియరైట్ గుద్దుకున్న సైట్ ఎక్కడుందో తెలుసా? అదే రెడ్ ఫోర్ట్ డోమ్. సౌత్ ఆఫ్రికాలోని జోహానెస్బర్గ్ కి దగ్గరలో ఉంది. అప్రాక్సిమేట్లీ 2 బిలియన్ ఇయర్స్ అగో ఒక మ్యాసివ్ ఆస్ట్రాయిడ్ ఎర్త్ ని హిట్ చేసింది. ఆ ఇంపాక్ట్ ఎంత పవర్ఫుల్ అంటే 300 కిలోమీటర్స్ వైడ్ గా ఆ క్రేటర్ అనేది క్రియేట్ అయింది. ఇది ఎర్త్ హిస్టరీలో లార్జెస్ట్ ఇంపాక్ట్ క్రేటర్. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లో ఎరోషన్ వల్ల క్రేటర్ షేప్ అనేది చేంజ్ అయింది. కానీ మిడిల్ పార్ట్ మాత్రం డోమ్ షేప్ లో మిగిలింది. అందుకే దీనిని రెడ్ ఫోర్ట్ డోమ్ అని పిలుస్తారు. ఈ ప్లేస్ జియాలజీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి యునెస్కో 2005 లో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే రెడ్ ఫోర్ట్ డోమ్ అనేది ఎర్త్ ని యొక్క జైంట్ ఆస్ట్రాయిడ్ హిట్ చేసి క్రియేట్ చేసిన బిగ్గెస్ట్ స్కార్. ఎర్త్ లో ఒక ప్లేస్ ఉంది. అక్కడికి ఎవరైనా వెళ్ళడానికి ట్రై చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళకి చావే. ఆ ప్లేస్ పేరు నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో బే ఆఫ్ బెంగాల్ కి మధ్యలో ఉన్న ఒక స్మాల్ ఐలాండ్. ఈ ఐలాండ్ లో సెంటెనలీస్ అనే యాన్షియంట్ ట్రైబ్ ఉంటారు. వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి అవుట్ సైడ్ వరల్డ్ తో ఎటువంటి కాంటాక్ట్ లేకుండా ఐసోలేటెడ్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సెంటెనలీస్ ట్రైబ్ కి మోడర్న్ వరల్డ్ గురించి ఆల్మోస్ట్ ఏమీ తెలియదు. వాళ్ళు ఇప్పటికీ హంటింగ్, ఫిషింగ్ తోనే సర్వైవల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఎవరైనా అవుట్ సైడర్స్ ఐలాండ్ దగ్గరికి వెళ్తే ట్రైబ్ మెంబర్స్
బాణాలతో అటాక్ చేస్తారు. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఐలాండ్ కి వెళ్ళడమే స్ట్రిక్ట్లీ ఇల్లీగల్ గా డిక్లేర్ చేసింది. కానీ 2018లో జాన్ అలెన్ చావ్ అనే పర్సన్ ఐలాండ్ కి వెళ్ళడానికి ట్రై చేశాడు. కానీ సెంటనెలీస్ ట్రైబ్ వాళ్ళు అటాక్ చేసి చంపేశారు. అందుకే సైంటిస్టులు మరియు గవర్నమెంట్ ఈ ట్రైబ్ ని డిస్టర్బ్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తున్నారు. మన మోడర్న్ వరల్డ్ లో కూడా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ లైఫ్ స్టైల్ ఇప్పటికీ సర్వైవ్ అవుతున్నా ఇది మిస్టీరియస్ ప్లేస్ గానే ఉంది. అదే నార్త్ సెంటెనిల్ ఐలాండ్. మన భూమి పైన చాలా స్ట్రేంజ్ ఒక శ్మశానం ఉంది. అది ట్రున్యామ్ విలేజ్, బాలి, ఇండోనేషియాలో ఉంది. ఈ ఊర్లో జనాలు చనిపోతే వాళ్ళను కాల్చరు, బూంచరు. మరి ఏం చేస్తారు? ఆ డెడ్ బాడీస్ ని ఓపెన్ గా భూమి పైన బ్యాంబూస్ కేజెస్ లో పెట్టి వదిలేస్తారు. నార్మల్ గా బాడీస్ ఇలా పెట్టేస్తే డీకంపోజిషన్ అయినప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక స్పెషల్ ట్రీ ఉంది. అదే తారు మెన్యాన్ ట్రీ అని పిలుస్తారు. ఈ ట్రీ నుండి వచ్చే స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ వల్ల డెడ్ బాడీ స్మెల్ ఆల్మోస్ట్ రాదని ఈ విలేజర్స్ యొక్క నమ్మకం. చాలా టైం గడిచిన తర్వాత బాడీ కంప్లీట్ గా డీకంపోజ్ అయిపోతుంది. అప్పుడు విలేజర్స్ స్కల్స్ ని ఒక ప్లేస్ లో అరేంజ్ చేస్తారు. అందుకే ఆ శ్మశానంలో చాలా స్కల్స్ అనేవి కనిపిస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ రూల్ ఏంటంటే నేచురల్ డెత్ తో చనిపోయిన మ్యారీడ్ పీపుల్ బాడీస్ మాత్రమే ఇక్కడ పెట్టారు. ఎందుకంటే విలేజర్స్ బిలీఫ్ ప్రకారంగా మ్యారేజ్ అంటే ఒక కంప్లీట్ లైఫ్ స్టేజ్ కాబట్టి ఫుల్ లైఫ్ కంప్లీట్ చేసిన పీపుల్ బాడీస్ మాత్రమే సాక్రెడ్ సిమెట్రీలో పెట్టాలి అని ట్రెడిషన్. సో ఈ యూనిక్ బ్యూరియల్ ట్రెడిషన్ సెంచరీస్ నుండి ట్రున్యాన్ విలేజ్ లో కంటిన్యూ అవుతుంది. అందుకే ఇది వరల్డ్ లో మోస్ట్ అన్యూజువల్ సిమెట్రీ ట్రెడిషన్స్ లో ఒకటి. ఇండియాలో ఒక కోట ఉంది. దాన్ని ఎవ్వరూ ఇప్పటి వరకు స్వాధీనం చేయలేకపోయారు. మహారాష్ట్ర కోస్ట్ దగ్గర అరేబియన్ సీ మధ్యలో మురుద్ జాంజిరా అనే ఫోర్ట్ ఉంది. అది ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ సీ కోటలలో ఒకటి. ఈ కోటని సిద్ధి రూలర్స్ బిల్డ్ చేశారు అరౌండ్ 17th సెంచరీలో. హిస్టరీలో చాలా పవర్ఫుల్ కింగ్స్ ఈ కోటని స్వాధీనం చేయడానికి ట్రై చేశారు కానీ చేయలేకపోయారు. అందులో శివాజీ మహారాజ్ మరియు తన కొడుకు సంభాజీ మహారాజ్ కూడా. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కోటని హిస్టరీలో ఇప్పటి వరకు ఎవరు స్వాధీనం చేయలేదు. ఎందుకంటే ఈ కోటలో 19 భారీ తుపాకులు, రహస్య సురంగ మార్గాలు, ఫ్రెష్ వాటర్ లేక్స్ కూడా ఉన్నాయి. సీ మధ్యలో ఇలా కోటకి ఇవన్నీ ఉండడం చాలా రేర్. అందుకే మురుద్ జంజీరా ఫోర్ట్ ని ఇండియాలో అన్కాంకర్డ్ సీ ఫోర్ట్ అని పిలుస్తారు. అనిమల్స్ కి ఎమోషన్స్ ఉండవని ఎవరైనా చెప్తే ప్లీజ్ నమ్మకండి. ఎందుకంటే ఎర్త్ లో ఒక కిల్లర్ వేల్ ఆర్కా ఉంది. దాని పేరు తలేకువ J35 అని కూడా పిలుస్తారు. 2018లో ఈ వేల్ కి ఒక బేబీ పుట్టింది. కానీ జస్ట్ కొన్ని గంటల్లోనే ఈ బేబీ చనిపోయింది. అక్కడి నుండి స్టార్ట్ అయింది ఒక హార్ట్ బ్రేకింగ్ స్టోరీ. తలేకువ తన బేబీని వదలకుండా 17 రోజులు ఆల్మోస్ట్ 1600 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు తన హెడ్ పైనే క్యారీ చేసింది. తను ఫుడ్ తినకపోయినా, రెస్ట్ తీసుకోకపోయినా జస్ట్ తన బేబీని వదలకుండా స్విమ్ చేస్తూనే ఉంది. సైంటిస్టులు ఏమన్నారంటే ఇది జస్ట్ బిహేవియర్ కాదు, ఒక పట్టుదల. మనం ఫీల్ చేసే ఒక పెయిన్ లాంటిది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే రీసెంట్ గా మళ్ళీ తన బేబీని లూజ్ అయ్యి అదే విధంగా క్యారీ చేస్తుంది. సో ఈ ఎమోషన్ ని మీరెలా ఫీల్ అవుతున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇండియాలో ఒక మిస్టీరియస్ లేక్ అయితే ఉంది. అదే రూప్కుండ్ లేక్. దీని స్కెలిటన్ లేక్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ లేక్ లో హండ్రెడ్స్ ఆఫ్ హ్యూమన్ స్కెలిటన్స్, అస్థిపింజరాలు కనిపించాయి. ఈ లేక్ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్ లో ఆల్మోస్ట్ 16,000 ఫీట్ హైట్ లో హిమాలయాస్ మధ్యలో ఉంది. 1942లో ఫస్ట్ టైం ఈ స్కెలిటన్స్ ఇక్కడ ఉన్నాయని చూశారు. అప్పుడు అందరూ షాక్ అయిపోయారు. ఫస్ట్ టైం చూసేమో వార్ లో చనిపోయిన సోల్జర్స్ యొక్క స్కెలిటన్స్ అని అనుకున్నారు. కానీ లేటర్ రీసెర్చ్ చెప్పింది డిఫరెంట్ స్టోరీ. సైంటిస్టులు చెప్పింది ఏంటంటే అరౌండ్ 1000 సంవత్సరాల ముందు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెల్ చేస్తూ సడన్ గా వాళ్ళ పైన హోలీ స్ట్రామ్ వచ్చింది. అంటే స్నో ఐస్ బాల్స్ చాలా పెద్దగా ఉండేవి. డైరెక్ట్ గా హెడ్ మీద పడడం వల్ల చాలా మంది అక్కడే చనిపోయారు. ఆ స్కెలిటన్స్ అన్ని ఇప్పుడు కూడా రూప్కుండ్ లేక్ దగ్గరికి వెళ్తే కనబడతాయి. అక్కడ స్నో ఐస్ మెల్ట్ అయితే ఇంకా క్లియర్ గా విజిబుల్ అవుతాయి. కానీ ష్యూర్ గా ఇప్పటికి కూడా ఎవరు చెప్పలేకపోయారు ఆ స్కెలిటన్స్ ఎక్కడి నుంచి వచ్చాయో, అసలు ఏం జరిగిందో అనేది ఒక మిస్టరీ లానే మిగిలిపోయింది. నేచర్ లో కలిసిపోయిన మిస్టరీస్ లలో ఇదొక మిస్టరీ.
ఎర్త్ పైన ఒక పింక్ కలర్ లేక్ ఉందంటే మీరు నమ్ముతారా? ఇది ఫోటోషాప్, ఏఐఓ, ఫిల్టరో కాదు, ఇది రియల్ ప్లేస్. ఇది ఆస్ట్రేలియాలో ఉన్న లేక్ హిల్లియర్ అనే ప్లేస్ లో ఉంది. ఈ లేక్ కి పింక్ కలర్ రావడానికి రీజన్ ఏంటంటే ఆ లేక్ లో ఉండే డునాలియెల్లా సాలినా అనే ఆల్గే మరియు బ్యాక్టీరియా వల్ల ఇలా అవుతుంది. వాటి వల్ల వాటర్ ఫుల్ గా బబుల్ గమ్ పింక్ కలర్ లాగా మారిపోతుంది. షాకింగ్ ఏంటంటే బాటిల్ లో వాటర్ తీసుకున్నా కూడా పింక్ కలరే ఉంటుంది. నేచర్ అంటే ఒక మ్యాజిక్. ఇలాంటి వండర్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇది అదే ప్లేస్ ఎక్కడైతే షిప్స్ మరియు ప్లేన్స్ మిస్టీరియస్ గా మాయమైపోయాయి. బర్ముడా ట్రయాంగిల్. ఇది సర్గాసో సీలో ఉంటుంది. మరి ఈ ట్రయాంగిల్ ఫామ్ అయ్యింది బర్ముడా, మియామి మరియు శాన్ జుయాన్ మధ్యలో. మోస్ట్ ఫేమస్ ఇన్సిడెంట్స్ లో ఒకటి 1945 లో యుఎస్ ప్లేన్స్ మిస్సింగ్ అయిన కేస్. ట్రైనింగ్ ఫ్లైట్ కి వెళ్లారు కానీ ట్రేస్ లేకుండా మాయమైపోయింది. ఇంకో ఇన్సిడెంట్ 32 మెంబర్స్ ఉన్న ఒక ప్లేన్ మియామికి వెళ్తుంది. ఆ మధ్యలోనే ట్రేస్ లేకుండా వానిష్ అయిపోయింది. అంతేకాదు బర్ముడా ట్రయాంగిల్ మధ్యలో వెళ్తున్న 300 మెంబర్స్ ఉన్న ఒక క్రూ పెద్ద కార్గో షిప్ కూడా మాయమైపోయింది. 20th సెంచరీలో అయితే ఆల్మోస్ట్ 100 అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే మాయమైన కేసెస్ ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా వాటికి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేవు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం పైన కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి. లైక్ ఓషియన్ ఫ్లోర్ లో మీథేన్ హైడ్రేట్ బ్రేక్ అయ్యి బిగ్ బబుల్స్ క్రియేట్ అయ్యి షిప్ ని సింక్ చేశాయని కొంతమంది చెప్పారు. మరియు స్ట్రాంగ్ హరికేన్స్ మరియు ఎక్స్ట్రీమ్ వెదర్ వల్ల ఇలా జరిగిందని కొంతమంది చెప్పారు. ఇంకొంతమంది ఏలియన్స్ అని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు కొంచెం లాజిక్ ని యూజ్ చేద్దాం. మనం లాస్ట్ 100 years లో అన్ని షిప్స్ మరియు ప్లేన్స్ యాక్సిడెంట్స్ ని మ్యాప్స్ లో ప్లాట్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది వస్తుంది. బర్ముడా ట్రయాంగిల్స్ లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ వరల్డ్ లో వేరే ప్లేసెస్ లో జరుగుతున్న వాటికంటే ఎక్కువేం కాదు. సో మరి ఇదంతా ఒక మిస్టరీనా? యాక్చువల్లీ ఇదంతా ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ ఏం కాదు. మోస్ట్లీ న్యాచురల్ కేసెస్ మరియు హ్యూమన్ ఎర్రర్స్ అనే చెప్తున్నారు. సో ఫైనల్ గా బర్ముడా ట్రయాంగిల్ ఒక మిత్ ఎక్కువ మరియు రియాలిటీ తక్కువ. సో మీరేమనుకుంటున్నారు? రియల్ మిస్టరీనా లేక ఇది జస్ట్ ఓవర్ హైప్ చేశారా? కామెంట్ చేయండి. గాలితో మ్యూజిక్ క్రియేట్ అయ్యే గురించి మీరు విన్నారా? యూకే లో బర్న్లే అనే ప్లేస్ లో సింగింగ్ రింగింగ్ ట్రీ అనే ఒక యూనిక్ స్కల్ప్చర్ అంటే లోహం ఉంది. ఇది నార్మల్ లోహం కాదు. విండ్ పాస్ అయ్యేటప్పుడు ఇది ఆటోమేటిక్ గా మ్యూజిక్ ని ప్లే చేస్తుంది. స్టీల్ పైప్స్ తో డిజైన్ చేశారు. విండ్ డైరెక్షన్ అండ్ స్పీడ్ బట్టి డిఫరెంట్ సౌండ్స్ కార్డ్స్ అనేవి ప్లే అవుతాయి. లోకల్స్ చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఇది సేమ్ మ్యూజిక్ నే 2 సార్లు ప్లే చేయదట. చూశారు కదా, నేచర్ మరియు టెక్నాలజీ కలిస్తే ఇలాంటి మ్యాజికల్ మ్యూజిక్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా స్టీల్ కాయిల్ ని క్లోజ్ గా చూసారా? అది జస్ట్ ఒక మెటల్ రోల్ లాగా కనిపిస్తుంది కానీ అది చాలా డేంజరస్. స్టీల్ కాయిల్ అంటే పెద్ద సైజ్ లో రోల్ చేసిన స్టీల్ షీట్. ఒక కాయిల్ వెయిట్ 10 tons నుండి 30 tons వరకు వెయిట్ ఉంటుంది. వీటి వల్ల వచ్చే ప్రమాదాలలో ఫస్ట్ ప్రమాదం వెయిట్ అండ్ మూమెంట్. ట్రక్ లో వీటిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు సడన్ గా బ్రేక్ అవుతే ఆ కాయిల్ ఫార్వర్డ్ కి స్లైడ్ అయ్యి ట్రక్ యొక్క కేబిన్ ని కూడా క్రష్ చేస్తుంది. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి రోలింగ్ డేంజర్. షేప్ రౌండ్ గా ఉంటుంది కాబట్టి ఒకసారి లూజ్ అయితే టైర్ లాగా రోల్ అవుతుంది. అప్పుడు దీన్ని ఆపడం ఇంపాసిబుల్ గా మారుతుంది. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి హీట్. ఫ్రెష్ గా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన స్టీల్ కాయిల్స్ ఇంకా చాలా హీట్ గా ఉంటాయి. టచ్ చేస్తే బర్న్ కూడా అవ్వచ్చు, అంత హీట్ గా ఉంటాయి. అందుకే ట్రాన్స్పోర్ట్ టైమ్ లో చైన్స్ మరియు లాక్స్ ని ప్రాపర్ సపోర్ట్ గా యూజ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే స్టీల్ కాయిల్ చిన్నగా కనిపించినా అది ఒక మూవింగ్ డేంజర్ బాంబ్ లాగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీకు రోడ్ మీద ఈ స్టీల్ కాయిల్స్ కనబడితే డిస్టెన్స్ ని మెయింటైన్ చేయండి. సేఫ్టీ ఫస్ట్ కాబట్టి. ఒక ట్రైన్ లిటరలీ మీ పక్క నుండి పాస్ అయ్యే స్ట్రీట్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది వియత్నాం లో ఉన్న ట్రైన్ స్ట్రీట్ హెనాయ్. ఇక్కడ హౌసెస్, కేవ్స్ మధ్యలో డైరెక్ట్ గా రైల్వే ట్రాక్ ఉంటుంది. ట్రైన్ రాకపోయిన టైంలో నార్మల్ గా జనాలు అక్కడ కాఫీ తాగుతూ ఉంటారు. కానీ ట్రైన్ వస్తుంది అంటేనే సడన్ గా అక్కడ సీన్ చేంజ్ అయిపోతుంది. సెకండ్స్ లో చైర్స్, టేబుల్స్ అన్ని సైడ్ కి మూవ్ చేస్తారు. జనాలు వాల్స్ కి స్టిక్ అయిపోతారు. ట్రైన్ జస్ట్ ఫ్యూ ఇంచెస్
ఇంచెస్ లో జూమ్ అని వెళ్ళిపోతుంది. కొంచెం మిస్ అయినా సీరియస్ గా చాలా డేంజర్. అందుకే కొన్ని టైమ్స్ టూరిస్టులకి రిస్ట్రిక్షన్స్ కూడా పెడతారు. సో ఇది క్యాజువల్ గా నార్మల్ గా ఉండే స్ట్రీట్ కాదు, ఇది థ్రిల్ తో మరియు డేంజర్ తో కలిసిన స్ట్రీట్. ఇదే ట్రైన్ స్ట్రీట్ హనాయ్. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ప్లేసెస్ లో ఇదొకటి. మీరు ఎప్పుడైనా వరల్డ్ లోనే ఫియర్లెస్ ధైర్యవంతమైన ఒక అనిమల్ గురించి విన్నారా? అదేమి లయన్ కాదు, టైగర్ కాదు, ఇది చిన్న జంతువు. ఆ జంతువు పేరు హనీ బ్యాడ్జర్. వరల్డ్ లోనే మోస్ట్ డేంజరస్ యాటిట్యూడ్ ఉన్న ఒక క్రియేచర్. సైజ్ చిన్నగా ఉంటుంది కానీ కాన్ఫిడెన్స్ మాత్రం ఫుల్ మాక్సిమం గా ఉంటుంది. ఇది స్నేక్స్ ని, స్కార్పియన్స్, ఈవెన్ లయన్స్ ని కూడా ఫియర్ లేకుండా ఫేస్ చేస్తుంది. ఒకవేళ పాము కాటేసింది అనుకోండి, హనీ బ్యాడ్జర్ కి ఏమీ అవ్వదు. విషానికి ఇది రెసిస్టెన్స్ గా ఉంటుంది. కొన్ని నిమిషాల వరకు ఏదో మందు తాగినట్టుగా స్పృహ లేకుండా ఉంటుంది, కానీ మళ్ళీ లేచి ఫైట్ ని కంటిన్యూ చేస్తుంది. దీని స్కిన్ మాత్రం చాలా థిక్ గా ఉంటుంది అండ్ లూజ్ గా ఉంటుంది. ఎనిమీ బైట్ చేసినా కూడా బాడీని ట్విస్ట్ చేసి రివర్స్ అటాక్ అనేది చేస్తుంది. దీని పేరు హనీ బ్యాడ్జర్, అంటే హనీ కోసం లైఫ్ రిస్క్ కూడా చేస్తుంది. ఒక్కసారి ఫిక్స్ అయిందంటే తేనెటీగలు కొరికినా సరే హనీని మాత్రం తెచ్చుకుంటుంది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కింది మోస్ట్ ఫియర్లెస్ అనిమల్ ఇన్ ద వరల్డ్ అని. పాయింట్ ఏంటంటే సైజ్ ఇంపార్టెంట్ కాదు, మైండ్ సెట్ ఇంపార్టెంట్. భూమి మీద ఒక ఐలాండ్ ఉంది. అక్కడ ఇప్పటికీ డ్రాగన్స్ లాంటి క్రియేచర్స్ లైవ్ గా ఉన్నాయి. అది ఇండోనేషియాలో ఉన్న కొమోడో ఐలాండ్. అక్కడ కొమోడో డ్రాగన్స్ ఉంటాయి. అవి వరల్డ్ లోనే బిగ్గెస్ట్ లివింగ్ లిజర్డ్స్. ఈ జీవులు 3 మీటర్స్ వరకు లెంత్ ఉంటాయి మరియు వెయిట్ వచ్చేసి 70 to 90 kgs వరకు ఉంటుంది. కానీ అందులో స్పెషల్ ఏంటంటే వాళ్ళ వెనమస్ బైట్. ఒక్క కాటుతో అటాక్ అయిన బాడీలో సడన్ గా వీక్ అవ్వడం, హెవీ బ్లడ్ లాస్ జరగడం లాంటివి అవుతుంది. అందుకే కొమోడో డ్రాగన్స్ ఈ ఐలాండ్ లో టాప్ ప్రెడియేటర్స్. ఇక ఈ స్పీసెస్ న్యాచురల్లీ కొన్ని ఇండోనేషియన్ ఐలాండ్ లో మాత్రమే కనబడతాయి. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఈ పవర్ఫుల్ జీవులు ఇప్పుడు కూడా అంతరించిపోతున్న జాతుల జాబితాలో వచ్చేసాయి. మీరు ఎప్పుడైనా డెజర్ట్ లో వాటర్ లేక్స్ ఉండటం ఇమాజిన్ కూడా చేసిండారు? అవును, ఇది బ్రెజిల్ లో ఉన్న యూనిక్ ప్లేస్ లెంకోయిస్ మరాన్సెస్ నేషనల్ పార్క్. ఇక్కడ చూస్తే వైట్ శాండ్ డ్యూన్స్ ఎండ్లెస్ గా ఉంటాయి. డెజర్ట్ లో కనిపిస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే రైనీ సీజన్ లో ఈ డ్యూన్స్ మధ్యలో క్రిస్టల్ క్లియర్ బ్లూ లాగూన్స్ ఫామ్ అవుతాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ ప్లేస్ ఫుల్ గా వాటర్ తో ఫిల్ అవుతుంది. మీరు డెజర్ట్ లో స్విమ్ చేయాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ స్పాట్. నేచర్ క్రియేట్ చేసిన ఈ స్పాట్ ని చూస్తే లిటరల్ గా మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ ప్లేస్ ని బెడ్షీట్ ఆఫ్ శాండ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ డ్యూన్స్ చూస్తే వైట్ షీట్ లా స్మూత్ గా ఉంటాయి. సో నెక్స్ట్ టైం మీరు బ్రెజిల్ కి వెళ్తే ఈ హిడెన్ ప్యారడైస్ ని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఛానల్ ని ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. హాస్పిటల్లో ఉన్న ఎంఆర్ఐ మిషన్ ని చూస్తే నార్మల్ మిషన్ లాగా ఉంటుంది, కానీ రియాలిటీ అది కాదు. ఇదొక డేంజరస్ మ్యాగ్నెట్. ఈ ఎంఆర్ఐ మిషన్ లో యూజ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా పవర్ఫుల్. ఎంత అంటే ఆబ్జెక్ట్స్ ని ఒక మిసైల్ లాగా లాగేస్తుంది. సీజర్స్, కీస్ ఇవన్నీ ఒక్కసారి దగ్గర వచ్చాయి అనుకోండి, ఇన్స్టాంట్ గా అట్రాక్ట్ అయిపోతాయి. అందుకే ఎంఆర్ఐ స్కానింగ్ ముందు మీ బాడీలో ఎటువంటి మెటల్ లేకుండా డాక్టర్స్ జాగ్రత్త పడతారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ మ్యాగ్నెట్ ని ఆఫ్ చేయడం ఈజీ కాదు. ఇది ఆల్వేస్ ఆన్ లో ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఎంఆర్ఐ రూమ్ లోకి వెళ్తే కాస్త జాగ్రత్తగా ఉండండి. చాలా సైలెంట్ గా ఉంటుంది, కానీ అదొక పవర్ఫుల్ మెషిన్. మీరు ఎప్పుడైనా అల్పకా గురించి విన్నారా? చాలా క్యూట్ గా, సాఫ్ట్ గా ఉంటుంది ఈ యానిమల్. కానీ ఇది నార్మల్ షేప్ కాదు. అల్పకా సౌత్ అమెరికాలో ఉన్న మౌంటైన్స్ లో ఉంటుంది, ఎస్పెషల్ గా పేరులో. చిలీ లాంటి ప్లేస్ లో ఈ యానిమల్ కి సూపర్ సాఫ్ట్ వూల్ అనేది ఉంటుంది. దీన్ని వరల్డ్ లోనే చాలా కాస్ట్లీగా మరియు హై క్వాలిటీగా కన్సిడర్ చేస్తారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అల్పాకా చాలా కామ్ గా మరియు ఫ్రెండ్లీ నేచర్ తో ఉంటుంది. కానీ కోపం వస్తే మాత్రం స్పిట్ కూడా చేస్తుంది, అంటే డైరెక్ట్ గా తుమ్మేస్తుంది. ఫార్మర్స్ ఆల్పాకాని మెయిన్ గా వూల్ కోసమే పెంచుతారు. ఈ వూల్ తో స్వెటర్స్, స్కార్ఫ్స్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. చిన్న సైజు లో ఉన్నా కూడా చాలా స్పెషల్ అనిమల్ ఇది. క్యూట్ ఫేస్ తో మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు అల్పాకాతో ఫోటో చూస్తే జస్ట్ క్యూట్ అని కాకుండా దాని స్టోరీ కూడా గుర్తుపెట్టుకోండి.